వీడియో కొంచెం షార్ట్ ఉండొచ్చు, ఎందుకంటే కాన్సెప్ట్ మొత్తం కూడా తక్కువ టైం ఉంది కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా నేను కలవాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు, ఒక రోజు కూడా మీకు నాకు గ్యాప్ రాకూడదు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. బట్ ప్రిసైజ్ గా ఏదైతే ఓన్లీ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మాత్రమే మాట్లాడు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడు మన స్టూడియోలో లేను, ఖమ్మం వచ్చాను నేను ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. అండ్ ఈ రోజు షెడ్యూల్ ప్రకారం అప్కమింగ్ మొబైల్స్ ఆఫ్ అక్టోబర్ మంత్ దాని గురించి మాట్లాడుకోవాలి. అండ్ బండిలోకి వచ్చి ఏంటి హెచ్చులు పోతున్నాడు అని చెప్పి అనుకోమాగండి. ఇంట్లో మొత్తం చుట్టాలు ఉన్నారు అండ్ బయట హెవీగా వర్షం పడుతుంది. ఇంకా నాకు వేరే దిక్కు లేక దారి లేక బండిలో కూర్చొని వీడియో రికార్డ్ చేస్తున్నా, ఏమనుకోవద్దు. అండ్ ఈ మంత్ లో లాంచ్ అయిపోయే మొబైల్స్ గురించి మాట్లాడితే గట్టిగా ఒక 10 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఆ 10 స్మార్ట్ ఫోన్స్ లో కూడా ఒక 3 స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కన్ఫర్మ్డ్ గా మన ఇండియాలో లాంచ్ అయ్యేవి. మిగతా 6-7 స్మార్ట్ ఫోన్స్ కూడా చైనాలోనే కన్ఫర్మ్ గా లాంచ్ అవుతాయి. ఎందుకు చైనాలో లాంచ్ అవుతాయి అంటే అవన్నీ ఫ్లాగ్షిప్ ఫోన్స్. ఇయర్ ఎండ్ లో ఎవ్రీ టైం మనకి బిగ్ బిలియన్ డేస్ అయిపోయిన తర్వాత అండ్ యాపిల్ ఈవెంట్ అయిపోయిన తర్వాత క్వాల్కమ్ నుంచి అండ్ మీడియాటెక్ నుంచి వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 తర్వాత 8 Gen 4, మీడియాటెక్ నుంచి డైమెన్సిటీ 9400 ఈ ప్రాసెస్ లాంచ్ అవుతాయి. ఈ ప్రాసెస్ తో మా బ్రాండ్ నుంచి ఫస్ట్ ఫోన్ వచ్చిందని చెప్పంటే మా బ్రాండ్ నుంచి అని చెప్పని Xiaomi, OnePlus, iQOO ఇవన్నీ పోటీ పడుతూ ఉంటాయి. ఈవెన్ వివో కూడా. ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం. కన్ఫర్మ్డ్ గా మన ఇండియాలో లాంచ్ అయ్యే ఫోన్స్ ఏంటో దాని గురించి మాట్లాడితే ఫస్ట్ లిస్ట్ లో సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S24 FE ఉంది. ఈ ఫోన్ మనకి బ్రాండ్ నుంచి రావచ్చు. ఇందులో కన్ఫర్మ్డ్ స్పెసిఫికేషన్ చూస్తే ఇది Exynos 2400E ప్రాసెసర్ తో వస్తుంది. అంటే సామ్సంగ్ S24 Plus లో మీరు ఆల్రెడీ ఇదే ప్రాసెసర్ చూసారు. కాకపోతే దాన్ని కొంచెం అండర్ క్లాక్ చేసి Exynos 2400E అనే ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. ఇందులో కొంచెం ఏ ఫీచర్స్ ఎక్కువ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ కూడా కొంచెం లాంగర్ అప్డేట్ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వచ్చింది. డిస్ప్లే 6.4 ఇంచ్ రెగ్యులర్ డిస్ప్లే ఉండేది, బట్ ఈసారి 6.7 ఇంచ్ వెళ్ళింది. డైనమిక్ AMOLED 2X డిస్ప్లే ఇది. అండ్ ప్రొటెక్షన్ కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇంకా బ్యాటరీ 4700 mAh బ్యాటరీ 25 వాట్ ఛార్జ్ కి సపోర్ట్ చేసింది. ఇంకా సెకండ్ ఫోన్ లావా నుంచి లావా అగ్ని 3. లావా అగ్ని 2 చాలా సక్సెస్ అయింది. ఈసారి లావా అగ్ని 3 కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ 4th లాంచ్ అవుతుంది. 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో వస్తుంది. ఇదే ప్రాసెసర్ తో మనం 15,000 కూడా ఫోన్స్ చూసాం. అండ్ ఇంకా బ్యాటరీ 5000 mAh బ్యాటరీ 66 వాట్ ఛార్జ్ కి సపోర్ట్ చేసింది. కెమెరాస్ డ్యూయల్ కెమెరా సెటప్, రేర్ సైడ్ మీకు 64 మెగాపిక్సెల్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్. చూద్దాం, ఈ లావా ఫోన్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. వస్తే ఖచ్చితంగా దాని గురించి రివ్యూస్ చేసి మన ఛానల్ పోస్ట్ చేస్తారు. ఇంకా మూడో ఫోన్ ఇండియాలో కన్ఫర్మ్ గా లాంచ్ అయ్యేది మోటో నుంచి మోటో G75. ఎవ్రీ మంత్ మోటో నుంచి ఒక ఫోన్ మనకు కనబడుతూనే ఉంది. ఇది అక్టోబర్ 3rd వీక్ కానీ 2nd వీక్ కానీ రావచ్చు. ఇందులో మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ MIL 810H ప్రొటెక్షన్ ఉంటుంది. IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. అండ్ ఇంకా కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT 600 సెన్సర్ తో వస్తుంది. ఈ మూడు మాత్రం కన్ఫర్మ్ గా మన ఇండియాలో లాంచ్ అయ్యే ఫోన్స్. ఇవి కాకుండా ఇంకొక 2 ఫోన్స్ ఉన్నాయి, కాకపోతే వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయక్కర్లేదు. ఇన్ఫినిక్స్ నుంచి ఒక ఫ్లిప్ ఫోన్ వస్తుంది అండ్ టెక్నో నుంచి ఒక ఫోల్డ్ ఫోన్ వస్తుంది. మొత్తం 5 ఫోన్స్ వస్తున్నాయి. కాకపోతే లాస్ట్ 2 ఫోన్స్ మాత్రం ఇన్ఫినిక్స్, టెక్నో వీటి సర్వీస్ అంత ప్రాపర్ గా లేదు కాబట్టి ఎక్కువ డిస్కస్ చేయక్కర్లేదు. అండ్ ఇవి పక్కకు పెడితే iQOO నుంచి iQOO 13 చైనాలో అయితే అక్టోబర్ లోనే లాంచ్ అయిపోతుంది 8 Gen 4 ప్రాసెసర్ తో. అండ్ Xiaomi నుంచి Xiaomi 15 ఇది కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 4 తోనే వస్తుంది. OnePlus నుంచి OnePlus 13 ఇది కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ తోనే వస్తుంది. వివో నుంచి వివో X200 సిరీస్ వస్తాయి. ఇది డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ తో వస్తుంది. మీడియాటెక్ లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇవి. బట్ ఈ ప్రాసెసర్ కంటే కూడా ఎక్కువ కెమెరాస్ కోసం వెయిట్ చేస్తుంటారు వివో X200 సిరీస్ కోసం. చూద్దాం, ఈ ఫోన్స్ అన్ని కూడా మన ఇండియాలో ఇప్పుడైతే రావు. అక్టోబర్, నవంబర్ లో మోస్ట్లీ చైనాలో లాంచెస్ అయిపోతాయి. డిసెంబర్ లో iQOO 13 తో మనకి మోస్ట్లీ స్నాప్డ్రాగన్ 8 Gen 4 రావచ్చు. ఆ తర్వాత నుంచి Jan-Feb లో ఇంకా సామ్సంగ్ నుంచి S25 సిరీస్, ఆ తర్వాత మెల్లగా OnePlus ఈ ఫోన్స్ అన్ని లాంచ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.